వరద ఉధృతి పెరుగుతోంది, తగ్గుతూ ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 53.10 అడుగుల వద్ద గోదావరి నిలకడగా ప్రవహిస్తుండగా మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు వరద వల్ల భద్రాచలం నుంచి ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం నుంచి బూర్గంపాటు రహదారిపై పూర్తిగా వాహనాలు నిలిచిపోయాయి. అటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇప్పటి వరకు 15 అడుగులకు నీటి మట్టం చేరగా బ్యారేజీ 175 గేట్ల ద్వారా 14.83 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.